ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప. ప్రస్తుతం శబరిమల కొండలన్నీ అయ్యప్ప నామస్మరణతో మారుమోగుతున్నాయి. పవిత్రమైన పంబానది నుంచి శబరిమలలోని అయ్యప్ప స్వామి సన్నిధానం వరకు మార్గమంతా అయ్యప్ప స్వామి భక్తులతో నిండిపోయింది. తలపై ఇరుముడి పెట్టుకుని 18 బంగారు మెట్లు ఎక్కేందుకు 18 కొండలు దాటుకుని వేలాది మంది భక్తులు భక్తి పారవస్యంతో ముందుకు సాగుతున్నారు. మా పీఠం నుంచి వచ్చిన స్వాములంతా కూడా హరిహరసుతుడు అయ్యప్ప స్వామిని స్మరించుకుంటూ ముందుకు సాగుతున్నారు. అద్భుతమైన ఈ ప్రయాణంలో మేము పొందిన సంతోషాన్ని మీ అందరితోనూ పంచుకునేందుకు ఈ వీడియో చేస్తున్న స్వాములు. అదేవిధంగా అయ్యప్ప స్వామి సన్నిధానంలో 18 బంగారు మెట్లు ఎందుకు ఉంటాయి, ఆ మెట్ల విశిష్టత ఏంటి, ఆ మెట్లు వెనుక ఉన్న రహస్యం ఏమిటి, 18 కొండల చరిత్ర, ఇలా ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం స్వాములు. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. హాయ్ స్వాములు, నేను మీ జగన్నాథ్. మనం ఇప్పుడు దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన హరిహరసుతుడు అయ్యప్ప స్వామి కొలువైన శబరిమల సన్నిధానానికి చేరుకునేందుకు మెట్ల మార్గంలో బయలుదేరాం. ముందుగా మేమంతా ఎరిమేలలో పేడతుల్లి ఆడిన తర్వాత అలుదా నదిలో స్నానం చేసి అక్కడి ఆలయంలో కొలువైన అయ్యప్ప స్వామిని దర్శించుకున్నాం. అనంతరం ఎరిమేల నుంచి నీలక్కల్ చేరుకుని అక్కడి నుంచి కేరళ రాష్ట్రం వారు నడిపే ఆర్టీసీ బస్సులో పంబా నది తీరానికి చేరుకున్నాం. ప్రస్తుతం టైం రాత్రి 9 గంటలు అవుతుందండి. ఈ సమయంలో మాతో పాటు వేలాది మంది భక్తులు పంబా నది తీరానికి చేరుకుంటున్నారు. 41 రోజుల పాటు మండలకాల దీక్ష పూర్తి చేసుకుని స్వాములంతా ఇరుముడితో శబరిమల చేరుకునేందుకు భక్తి శ్రద్ధలతో వస్తున్నారు. ఇక్కడికి వచ్చే స్వాముల్లో సుమారు 70% మంది మన 2 తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తున్నారు. చూడండి స్వాములు, ఇదే పావన పంబా నదీ తీరం. దట్టమైన అభయారణ్యం గుండా ఈ నది ప్రవహిస్తుంటుంది. ఇక్కడ వేలాది మంది స్వాములు స్నానాలు చేసుకుని ఇరుముడికి హారతలు ఇచ్చి శబరిమలకు బయలుదేరుతున్నారు. మేము వచ్చిన సమయంలో అయితే చాలా రద్దీగా ఉంది. ఇక్కడ వీడియోలో మీరు చూడొచ్చు. మరోవైపు గతంతో పోలిస్తే ఇక్కడ ప్రభుత్వం భక్తుల కోసం కొంచెం సౌకర్యాలు కల్పించిందని చెప్పుకోవాలి. అదేవిధంగా పంబా నదిని కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తున్నారు. ముఖ్యంగా చాలా మంది భక్తులు ఈ నదిలో దుస్తులు వదిలేస్తుండడం ఇక్కడ కొంత ఇబ్బందికరంగా మారింది. దానివల్ల ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆ దుస్తులు సేకరించి అక్కడ పరిశుభ్రంగా చేయిస్తుంది. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా ఇక్కడ తాత్కాలిక షెడ్ కూడా ఏర్పాటు చేశారు. ఇది చాలా బాగుందండి. ముఖ్యంగా ప్రయాణంలో అలసిపోయిన భక్తులు నిద్రపోయేందుకు కూడా ఇక్కడ సౌకర్యవంతంగా ఉంది. స్టేజ్ డెకరేషన్ కోసం ఉపయోగించే బల్లను ఇక్కడ నేలపై వేసి వాటిపై కార్పెట్ పరవడంతో భక్తులు రెస్ట్ తీసుకునేందుకు వీలుగా ఉంటుంది. వీడియోలో మీరు చూడొచ్చు. ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖమెరగదు అన్నట్టు అయ్యప్ప మాలదారులంతా నిద్రపోతున్నారు. 3-4 రోజుల పాటు ప్రయాణం చేసి ఇక్కడికి రావడంతో అందరూ నీరసించిపోతుంటారు. అందువల్ల ఇక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకుంటారు స్వామి. ఇక్కడ 20 రూపాయలు చెల్లిస్తే చిన్న చాప ఇస్తారు. ఆ చాప పరుచుకొని ఒకరు నిద్రపోయేందుకు సరిపోతుంది. ఇక్కడే చాలా మంది స్వాములు ఇరుముడులు ఉంచి పంబా నదిలో స్నానాలు చేస్తున్నారు. అనంతరం ఇరుముడికి హారతిచ్చుకొని శబరిమలలోని అయ్యప్ప స్వామి సన్నిధానానికి బయలుదేరుతున్నారు. ఇక్కడ చూడండి స్వాములు, మా గురుస్వాములు సూరిబాబు స్వామి గారు, సంతోష్ స్వామి గారు, గణేష్ స్వామి, మా పీఠం స్వాముల ఇరుముళ్ళకు హారతలు ఇచ్చి ఒక్కొక్కరి తలపైన ఇరుముడి పెడుతున్నారు. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అంటూ అందరూ ఎవరి ఇరుముడి వారు తీసుకుంటున్నారు. ఈ వీడియోలో మీరు గమనిస్తే మా సంతోష్ గురుస్వామి గారు కొబ్బరి మొక్క తీసుకుని ఇచ్చారు. 18 సార్లు అయ్యప్ప మాల ధరించి శబరిమల చేరుకున్న భక్తులు కొబ్బరి మొక్కను తీసుకొచ్చి ఇక్కడ నాటుతుంటారు. ఇది చాలా కాలంగా ఆనవాయితీగా వస్తుంది. సంతోష్ స్వామి వయసు తక్కువే అయినప్పటికీ చిన్ననాటి నుంచి భక్తి మార్గంలో నడవడంతో ప్రస్తుతం 18వ మాల ధరించి కొబ్బరి మొక్క తీసుకుని శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చారు. ఇటువంటి స్వాములను యువతరం ఆదర్శంగా తీసుకొని ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తారని, యువకులు ఉన్నత స్థితికి చేరుకుంటారని ఆశిస్తున్నాం. ప్రస్తుతం సమయం రాత్రి 11:30 అవుతుందండి. మేమంతా శబరిమల చేరుకునేందుకు ఇరుముడి తీసుకుని మెట్ల మార్గంలో బయలుదేరాం. ఇప్పుడు నడక ప్రారంభిస్తే తెల్లవారుజామున అయ్యప్ప స్వామిని తొలి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకని ఈ రాత్రి వేళ మా ప్రయాణం ప్రారంభించాం. మేము శబరిమల చేరుకునే లోపు 18 బంగారు మెట్ల విశిష్టత, 18 కొండల చరిత్రను మీ అందరికీ తెలియజేస్తాను. మెట్ల మార్గం ప్రారంభంలో అయ్యప్ప స్వామి జీవిత చరిత్రను తెలియజేసేలా విగ్రహాలున్నాయి. పంబలరాజుకు అరణ్యంలో మణికంఠ రూపంలో అయ్యప్ప స్వామి కనిపించడం, పక్కనే తల్లి పులిపాలు తీసుకుని రమ్మంటే ఆ పులిపైన స్వారీ చేస్తూ వస్తున్న హరిహరసుతుడు అయ్యప్ప స్వామి విగ్రహాలు చూడొచ్చు. కొంచెం పైకి చేరుకుంటే ఇక్కడ చిన్న చిన్న ఆలయాలు కూడా ఉంటాయి.
శబరిమలలో అయ్యప్ప స్వామిని దర్శించుకుని కిందకు వచ్చే భక్తులు ఇక్కడే అర్చకులతో మాల తీయించుకుంటారు. రాత్రి వేళ కావడంతో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉందండి. చలికాలం అయినప్పటికీ మాకైతే చలిగా మాత్రం లేదు. అంతా అయ్యప్ప స్వామి వారి మహిమ. ఇరుముడితో పాటు తీసుకొచ్చిన కొబ్బరికాయల్లో ఒక కాయని మాలదారులంతా ఇక్కడ కొడుతుంటారు. అలా ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడంతో శబరిమలకు యాత్ర ప్రారంభమవుతుందని భక్తుల విశ్వాసం. మేము కూడా ఇక్కడ కొబ్బరికాయలు కొట్టిన తర్వాత ముందుకు సాగాం. అలా కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత పోలీసుల చెకప్ ఉంటుంది. స్కానర్తో పూర్తి స్థాయిలో చెక్ చేసిన తర్వాత పోలీసులు ముందుకు అనుమతిస్తుంటారు. అక్కడి నుంచి కొద్దిగా ముందుకు వస్తే కుడివైపున మణికంఠల చేతికి బ్యాడ్జీలు వేస్తున్నారు. రద్దీలో ఎక్కడైనా చిన్నపిల్లలు తప్పిపోతే వెంటనే గుర్తించేందుకు వీలుగా బ్యాడ్జీలపై సంబంధికుల ఫోన్ నెంబర్లు కూడా రాస్తున్నారు. అక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే కేరళ అటవీ శాఖ వారి బోర్డు కనిపిస్తుంది. పెరియార్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో శబరిమల సన్నిధానం ఉందండి. ఇదంతా చాలా దట్టమైన అటవీ ప్రాంతం. పక్కనే చూస్తే డోలీలు కూడా అందుబాటులో ఉన్నాయి. శారీరక ఇబ్బందుల కారణంగా నడవలేని వారు డోలీల సాయంతో శబరిమల చేరుకుని అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు. ఇందుకోసం ఒక్కొక్కరు 6,500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. శబరిమల యాత్ర గతంలో చాలా కష్టంగా ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో మెట్ల నిర్మాణం, సౌకర్యాలు కల్పించడంతో కొంతవరకు సులభతరం అయిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం డోలీపై కొండపైకి చేరుకునే వారు ఎవరు లేకపోవడంతో డోలీ మూసేవారు ఇలా విశ్రాంతి తీసుకుంటున్నారు. మనం మామూలుగా కొండపైకి చేరుకుని కిందకి రావడమే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది డోలీపై ఓ మనిషిని కూర్చోబెట్టుకుని శబరిమల చేరుకుని మళ్ళీ కిందకి తీసుకురావడం చాలా చాలా కష్టంగా ఉంటుంది. అందుకే డోలీ మోసేవారు విశ్రాంతి తీసుకునేందుకు కూడా తగిన సమయం కేటాయిస్తుంటారు. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఈ వీడియోలో మీరు చూస్తే అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు భక్తులందరూ తండోపతండాలుగా తరలి వస్తున్నారు. అయ్యప్ప స్వామి మాల వేసి ఇరుముడితో వచ్చేవారికి మాత్రమే 18 బంగారు మెట్లు పైనుంచి స్వామి సన్నిధానానికి చేరుకునేందుకు అనుమతిస్తారు. సాధారణ భక్తులకు ఆ మెట్లపై అనుమతి ఉండదు. ఎందుకని అయ్యప్ప స్వామి ఆలయంలో 18 మెట్లే ఉన్నాయి? స్వామివారికి ఆ 18 బంగారు మెట్లకు ఉన్న సంబంధం ఏంటి? ఆ మెట్ల వెనుక ఉన్న రహస్యాలేంటి? ఒక్కో మెట్టుకు ఉన్న ప్రత్యేకతలు ఏంటనే ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయ్యప్ప స్వామి ఆలయంలో ఉన్న 18 బంగారు మెట్లను పదునెట్టంబడి అంటారండి. ఈ పదునెట్టంబడి సోపానాల మీదుగానే వెళ్లేందుకు ప్రతి ఒక్కరు అయ్యప్ప స్వామి మాల ధరించి 41 రోజుల పాటు కఠినమైన మండలకాలం దీక్ష చేపట్టి ఇరుముడిని తలపై పెట్టుకుని శబరిమల చేరుకుంటారు. పురాణాల ప్రకారం అయ్యప్ప స్వామి శబరిమలలో కొలువుదీరేందుకు 4 వేదాలు, 2 శాస్త్రాలు, అష్టదిక్పాలకులు, విద్య, అవిద్య, జ్ఞానం అనే దేవతామూర్తులు 18 మెట్లుగా మారాయని చెబుతుంటారు. అప్పుడు అయ్యప్ప స్వామి వారు ఒక్కో మెట్టుపై ఒక్కో అడుగు వేస్తూ తన స్థానాన్ని అధిష్ఠించారని తెలుస్తుంది. ఈ 18 మెట్లలో తొలి 5 మెట్లను పంచేంద్రియాలుగా పరిగణిస్తారు. అంటే మన కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు, స్పర్శకు సంకేతాలుగా భావిస్తారు. ఆ తర్వాత 8 మెట్లను అష్టరాగాలకు సంకేతంగా పరిగణిస్తారు. అంటే కామం, క్రోధం, లోభం, మోహం, మదం, ఆశ్చర్యం, అసూయ, దంభంను సూచిస్తాయని పండితులు చెబుతారు. ఈ అష్టరాగాల ద్వారా ప్రతి ఒక్క మానవుడు అహంకారాన్ని వీడనాడి స్వార్థాన్ని వదిలేయాలని, భగవంతుని తలుచుకుంటూ తప్పుడు మార్గంలో వెళ్తున్న వారు సన్మార్గంలో పయనించాలని సూచిస్తుందండి. అయ్యప్ప స్వామి ఆలయంలోని చివరి 3 మెట్లు సత్యం, తామసం, రాజస్వం సూచిస్తాయి. ఈ త్రిగుణాలతో బద్ధకాన్ని వదిలేయాలని. ఆ తర్వాత 2 మెట్లు అవిద్యను సూచిస్తాయి. విద్య అంటే జ్ఞానం. మనందరం జ్ఞానాన్ని పొందడానికి అవిద్యను అంటే అహంకారాన్ని వదిలిపెట్టాలనే సంకేతాలను సూచిస్తుంది. ఇలా 18 మెట్లు ఎక్కిన వారు జీవితంలో పరిపూర్ణులు అవుతారని చాలా మంది నమ్ముతుంటారు. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. మణికంఠుడు తన 18 మెట్ల దగ్గర తన అస్త్రాలను వదిలి వెళ్ళాడని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఆ అస్త్రాల పేర్లు ఏంటంటే శరం, క్షురిక, డమరుకం, కౌమోదికం, పాంచజన్యం, నాగాస్త్రం, హలాయుధం, వజ్రాయుధం, సుదర్శనం, దంతాయుధం, నఖాయుధం, వరుణాయుధం, వాయువ్యాస్త్రం, సార్గాయుధం, బ్రహ్మాస్త్రం, పాశుపతాస్త్రం, శూలాయుధం, త్రిశూలం. ఆ 18 మెట్లు 18 మంది దేవతలకు నిదర్శనమని కూడా భావిస్తుంటారు. ఆ దేవతలు ఎవరెవరంటే మహంకాళి, కలింకాళి, భైరవ, సుబ్రహ్మణ్య, గంధర్వరాజ, కార్తవీర్య, కృష్ణపింగళ, భేతాళ, మహిషాసురమర్దిని, నాగరాజ, రేణుకా పరమేశ్వరి, హిడంబి, కర్ణవైశాఖ, అన్నపూర్ణేశ్వరి, పులిందిని, స్వప్న, వారాహి, ప్రత్యంగలి, నాగయక్షిని అని భావిస్తారండి. అదేవిధంగా అయ్యప్ప స్వామి ఆలయంలో ఉండే
మెట్లలో ఒక్కో మెట్టుకు ఒక్కో పేరు ఉందండి. వాటిని ఇలా పిలుస్తుంటారు: ఆనిమ, లగిమ, మహిమ, ఈశ్వత, వశ్యత, ప్రాకామ్య, బుద్ధి, ఇచ్చ, ప్రాప్తి, సర్వకామ, సర్వసంపత్కర, సర్వప్రియకర, సర్వమంగళాకార, సర్వదుఃఖ విమోచన, సర్వముచ్చు ప్రశమన, సర్వవిఘ్న నివారణ, సర్వాంగ సుందర, సర్వ సౌభాగ్యదాయక అని పిలుస్తారండి ఆ మెట్ల మార్గాలను. అదేవిధంగా అయ్యప్ప స్వామి ఆలయాన్ని చేరుకోవాలన్నా కూడా 18 కొండలను దాటాల్సి ఉంటుంది. అంటే మణికంఠుడు 18 కొండలను దాటొచ్చిన వారికి తన దర్శన భాగ్యం కల్పిస్తారు. ఈ సందర్భంగా ఆ 18 కొండల పేర్లేంటో తెలుసుకుందాం. పొన్నాంబలమేడు, గౌతమల, నాగమల, సుందరమల, చిట్టంబలమల, దైలాదిమల, శ్రీపాదమల, కలిగిమల, మాతంగమల, దేవరమల, నీల్కల్మల, దాళప్పారమల, నీలిమల, కరిమల, పుత్తిసేరిమల, కాళేకట్టిమల, ఇంజాప్పరమల, శబరిమల. ఈ కొండలు మనలో ఉండే లక్షణాలు, ఉండకూడని దుర్గుణాలన్నిటికీ సంకేతాలుగా పండితులు చెప్తారండి. అందుకే 18 కొండలు, 18 మెట్లు పయనించి సన్నిధానానికి చేరుకునే వారికి మాత్రమే హరిహర సుతుడు అయ్యప్ప స్వామి దర్శన భాగ్యం కలుగుతుందండి. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. చూడండి స్వాములు, ఇక్కడ కన్యస్వాములు శరణగుత్తి గుచ్చుతుంటారు. కన్యస్వాములు అంటే తొలిసారి మాల వేసుకుని శబరిమల సన్నిధానానికి వచ్చే స్వాములంతా కూడా ఇక్కడ శరణగుత్తి గుచ్చి ముందుకు సాగుతుంటారు. ఇక్కడ చూడండి స్వాములు, చాలా మంది స్వాములు విశ్రాంతి తీసుకుంటున్నారు. సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉండే శబరిమల పీఠానికి చేరుకునేటప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ కూడా తగ్గిపోతూ ఉంటాయి. అందువల్ల స్వాములు ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమంది వయసు రీత్యా పెద్దవాళ్ళు, మణికంఠలు తీసుకొచ్చిన వాళ్ళు, వీళ్ళంతా కూడా ఆగకుండా నేరుగా శబరిమల చేరుకోవడం అనేది కొంచెం కష్టతరమైనదే. అందువల్ల చాలా మంది ఇక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకుని తర్వాత ముందుకు సాగుతూ ఉంటారు. ఇక్కడ ప్రభుత్వం కూడా కొంచెం మంచిగా ఏర్పాట్లు చేసింది. గతంలో ఇటువంటి సెట్లు ఉండేవి కాదు. ప్రస్తుతం ఇలా మంచిగా సెట్లు వేయడంతో స్వాములందరూ ఇక్కడ కూర్చొని విశ్రాంతి తీసుకునేందుకు ఉపయోగకరంగా ఉంది. అదేవిధంగా శబరిమల సన్నిధానంలో దర్శనం చేసుకుని రాత్రి వేళ దర్శనం అయిన స్వాములు ఆ టైంలో కిందకి దిగలేక మధ్యలో ఇక్కడ కొందరు విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది స్వాములు. అందువల్ల స్వాములందరినీ ఒకేసారి దర్శనానికి విడిచిపెట్టడం లేదు. ఈ ఒక్కరోజే సుమారు 1,00,000 మందికి పైగా భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారని దేవస్థానం సిబ్బంది చెబుతున్నారు. అందువల్ల రద్దీ దృష్ట్యా కొంతమంది స్వాముల్ని ముందుకు వదలడం, మిగిలిన వారిని గేటు మాదిరి తాడుతో కట్టి కొంతమందిని ఆపడం, ఆ స్వాములు ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ మిగిలిన వారిని విడిచిపెట్టడం చేస్తున్నారు. ఇక్కడ స్వాములు విశ్రాంతి తీసుకునేందుకు కూడా పక్కన షెడ్లు ఉన్నాయండి. ఆ షెడ్లలో కూడా కొందరు స్వాములు విశ్రాంతి తీసుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ దేవస్థానం అధికారులు మెడికేటెడ్ డ్రింకింగ్ వాటర్ అని చెప్పి వేడి నీటిలో ఔషధాలు కలిపి ఇస్తున్నారండి. ఆ వాటర్ చాలా బాగుంది. ఆ వాటర్ తీసుకున్న తర్వాత చాలా మంది స్వాములు ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. అయితే అందరికీ తెలిసిందే అయినప్పటికీ హరిహరసుతుడు అయ్యప్ప స్వామి వారి జీవిత చరిత్రను కొంచెం క్లుప్తంగా ఇక్కడ మనం తెలుసుకుందాం. పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు దేవతలను, మానవులను ఇబ్బంది పెడుతుంటే అతడిని సంహరించేందుకు అమ్మవారు చండికాదేవి రూపంలో అవతరించి మహిషాసురుని అంతం చేసిన తర్వాత అతని సోదరి మహిషి ప్రాణభయంతో బ్రహ్మదేవుని ఆరాధిస్తూ ఘోర తపస్సు చేస్తుంది. ఇద్దరు పురుషుల కలయిక ద్వారా జన్మించిన వ్యక్తి ద్వారా మాత్రమే తనకు మరణం సంభవించాలని, మరే వ్యక్తి, మరే జీవి తనను సంహరించలేదని, అటువంటి వరం కావాలని మహిషి కోరడం, అందుకు బ్రహ్మదేవుడు అంగీకరించి వరం ఇవ్వడంతో మహిషి అక్కడి నుంచి తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అందరినీ హింసిస్తూ ఉంటుంది. అదేవిధంగా భస్మాసురుడు అనే రాక్షసుడు పరమేశ్వరుని అనుగ్రహం కోసం ఘోర తపస్సు చేస్తూ ఉంటాడు. ఆ తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షంగానే తాను ఎవరి నెత్తిపైన చేయబెడితే వారు భస్మం అయిపోయే వరం కావాలని భస్మాసురుడు కోరడం, కొంతసేపు ఆలోచించిన పరమేశ్వరుడు తదాస్తని చెప్పడంతో భస్మాసురుడు ఆ వరం పనిచేస్తుందో లేదో ముందుగా చెక్ చేస్తానని చెప్పి తన చేతిని పరమశివునిపై పెట్టేందుకు ప్రయత్నించడం, ఏం చేయాలో తోచక శివయ్య సందిగ్ధంలో పడిన సమయంలో ఇదంతా దివ్య నేత్రంతో గమనిస్తున్న శ్రీ మహావిష్ణువు మోహిని రూపంలో అక్కడ ప్రత్యక్షమై తన నాట్యంతో ఆ భస్మాసురుడిని ఆకర్షించడం జరుగుతుంది.
మోహిని మాయలో పడిన భస్మాసురుడు ఆమె ఎలా అయితే నృత్యం చేస్తుందో తను అలానే చేస్తూ అలా తన చేతిని తన నెత్తిపైన పెట్టుకుని భస్మం అయిపోవడంతో భస్మాసురుడి అంతం జరుగుతుంది. ఇదంతా గమనించుతున్న శివయ్య మోహిని రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుతో నృత్యం చేస్తూ ఆ సమయంలో వారి ఇద్దరి స్వేదం నుంచి మణికంఠుడు జన్మించడం, ఆ మణికంఠుడిని అరణ్యంలో విడిచిపెట్టి వారు అదృశ్యం కావడం, కొంతసేపటి తర్వాత సంతానం లేక బాధపడుతున్న పందలరాజు అక్కడికి వచ్చి ఆ మణికంఠుడిని గమనించి ఇంటికి తీసుకుని వెళ్ళడం, తనను పెంచి పెద్ద చేసి యుద్ధ విద్యల్లో అన్ని నేర్పించడం మనందరికీ తెలిసిందే. ఇంతలో ఆ రాజు భార్యకు మరో అబ్బాయి పుట్టడం, ఆ అబ్బాయిని పట్టాభిషేకం చేయాలనుకుని ఆవిడ పట్టుబట్టడం, ఎలా అయినా మణికంఠుడిని ఇబ్బంది పెట్టాలని చెప్పి తనకు తలనొప్పిగా ఉందని పాలు తీసుకురమ్మని పులిపాలు తీసుకురమ్మని అరణ్యానికి పంపించడం, అరణ్యంలో పులిపాలు తీసుకొచ్చేందుకు వెళ్ళిన మణికంఠుడికి మహిషి అనే రాక్షసి ఎదురుపడడం, అక్కడ ఆవిడ్ని యుద్ధంలో ఓడించి దేవతల అనుగ్రహంతో పులిపైనే స్వారీ చేస్తూ రాజ్యానికి రావడంతో ఆ రాజ్య ప్రజలు, రాజు భార్య అందరూ ఆశ్చర్యంతో చేసిన పొరపాటును మన్నించమని కోరుకోవడం, దాంతో స్వామి తన అవతారం లక్ష్యం నెరవేరిందని, ఇక తాను ఇక్కడి నుంచి అదృశ్యమవుతానని చెప్పి తాను సూచించిన ప్రదేశంలో మందిరం నిర్మించమని అక్కడి నుంచి మణికంఠుడు అదృశ్యమవుతారు. అయ్యప్ప స్వామి వారు సూచించిన ప్రదేశంలో పరశురాముని అనుగ్రహంతో పంబలరాజు మందిరం నిర్మించడం, ఆ మందిరంలోనే ఈనాటికి మనందరం పూజలు నిర్వహిస్తుండడం మనందరికీ తెలిసిన విషయం. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణం. మొత్తానికి మేమంతా శబరిమల సన్నిధానం సమీపంలోకి చేరుకున్నాం స్వాములు. సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉన్న శబరిమల సన్నిధానం వరకు సుమారు 8 కిలోమీటర్ల పైగా దూరం నడుచుకుంటూ వచ్చి ఇక్కడికి చేరుకున్నాం. కష్టంతో కాకుండా ఇష్టంతో హరిహరసుదుడు అయ్యప్ప స్వామిని మనసారా స్మరిస్తూ మేమంతా ఇక్కడికి చేరుకున్నాం. మాకు అయ్యప్ప స్వామి వారి దర్శనం కూడా చాలా అద్భుతంగా జరిగిందండి. ఈ రోజు తెల్లవారుజామున సన్నిధానం కూడా చాలా ప్రశాంతంగా అద్భుతంగా ఉందండి. ఆ వివరాలు మరో వీడియోలో మీకు తెలియజేస్తాను. సన్నిధానాన్ని మీ అందరికీ చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో ఇప్పటివరకు చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. హరిహర సుతన్ ఆనంద చిత్తన్ అయ్యనయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప. మీరందరూ ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అని కామెంట్ చేస్తారని, ఈ వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన వారికి షేర్ చేస్తారని కోరుతున్నా. ఓం నమః శివాయ.